హాయ్ వ్యూస్. యాత్ర 2 రిలీజ్ అయింది, రివ్యూస్ వచ్చాయి. చూసిన వాళ్ళు నెట్లో సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటా ఉన్నారు. ఎందుకు ఏంటి మీ అందరికి అర్థమైందే కదా. జగన్ భజన తప్ప సినిమాలు ఏమీ లేదని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చూపించినవి యాత్రలో బ్రహ్మాండంగా ఉన్నాయి. యాత్ర 2లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూపించిన పక్కన పెడితే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి చూపించిన కనుక కంపేర్ చేసుకున్నట్టయితే సూపర్ అండి. బట్ జగన్ గారికి సంబంధించి ఆ జీవ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాడు, పరకాయ ప్రవేశించాడు, అంతా బాగా. కానీ జనాలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన ఎలా పరిపాలన చేశాడు, ఏంటి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల సంగతి ఇప్పుడు ఏం చేస్తాడు, ఇది కదా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు అంటారు, మరి కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి దేవుడు అయ్యాడు అంటారు. ఫెయిల్ అయ్యాడా, దేవుడు అయ్యాడా, నిజాలు ఏంటి, ఇవి కదా. సో దానికి సంబంధించిన సినిమాలో చెప్తే బాగుండేది. 2019 వరకు ఏం జరిగింది ఏంటి అనేది అదే మరల సినిమాలో చూపించారు. ఆల్రెడీ జనాలు మొత్తం తెలిసిందే. అండ్ 2019 వరకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీలు కావచ్చు, టమ్ కొట్టింది, కొంతమంది భజన కూడా చేసిందే. మరల సినిమాలు అదే ఉండేసరికి కొత్తగా ఏమీ లేదు, అంత మాకు తెలిసిందే. దానికి తోడు ఇవి అసలు ఎప్పుడు జరిగాయి ఏంటని అనుకునేటివి కూడా సినిమాలో చూపించాడు. అన్న దానికి సంబంధించి ఒక సీన్ మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి పరువు తీసేసింది, వైసీపీని అతి పెద్ద డ్యామేజ్ గురి చేసిందంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ ఈ ప్రతిపక్షాల వాళ్ళు వైఎస్ రాజశేఖర్ మరణించినప్పుడు ఈయన ఏం చేశాడు ఏంటి అన్నప్పుడు పదే అనేది ఒకటే. తండ్రి మరణించి పావురాళ్ళ గుట్టలో అసలు చాలా దారుణమైన దుస్థితిలో ఉంటే కనీసం ఆడికి వెళ్ళింది లేదు, ఇల్లు దాటి బయటకు వచ్చింది లేదు, ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఫోన్ చేయటం, ఇల్లుకి ఫోన్ చేయటం మొత్తం కూడా నడిపిస్తున్నాడు. ఏ రకంగా సంతకాల సేకరణ అది ఇదని చెప్పేసి అంత ఏకి పారేస్తుంటారు ఇప్పుడు కూడా. ఈ సినిమాలో ఏం చూపించాడు, పావురాళ్ళ గుట్ట దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టుగా చూపించారు. దాంతో భయంకరంగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఏమని, సినిమా అంతా అబద్ధమైనది, ఒక్క సీన్ చూస్తే చాలండి కొంతమంది. వైఎస్ రాజశేఖర్ చనిపోయిన ప్లేస్కి జగన్ వచ్చాడరా లేరా చూడరా అని చెప్పేసి పక్కన అంటున్నట్టుగా ఇలా రకరకాలుగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఈ సీన్ పెట్టారు, ఆ సీన్ టచ్ చేయకుండా సరిపోయేది కదా అని. దాంతో అంటారు చూశారు, నువ్వు 99 మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేస్తే ఆటోమేటిక్గా 99 మంచి పనులు క్రెడిబిలిటీ మొత్తం పోయిద్దని. అలా సినిమాలో జగన్ గురించి ఆయన చూపాలనుకున్నది ఏదైతే ఉందో మొత్తం చూపించాడు. కానీ ఈ ఒక్క సీన్తో ఇది అంతా కూడా జగన్ పక్క నుండి నీకు చెప్తే ఈయన తీసినటువంటి మహివి రాఘవ్ అని చెప్పేసి అన్నారు. పాపం ఆయన కలిసి ఓన్లీ కొన్ని విషయాలు డిస్కస్ చేసి ఉండొచ్చు, ఈయనకి అనిపించినవి కూడా సినిమాలో పెట్టి ఉండొచ్చు. ఆల్రెడీ అన్నాడు, నేను ఎవరినేమీ తక్కువ చేయలేదు, నాకు అనిపించింది, నాకు తెలిసింది, నేను చూపించాల్సింది నేను చూపించాను అన్నాడు. ఎస్, వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకులుగా వారు ఒకప్పుడు ఎలా ఉన్నారు, తండ్రి మరణించిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా ముందుకెళ్ళాడు ఏంటి, సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకెళ్ళాడు ఏంటి, లైక్ ఇది చూపించాలనుకుంటే సరే చూపారు. కానీ రియాలిటీకి దూరంగా ఉండటం అంటే చాలా తప్పు కదా. దాంతో సినిమా చూసిన అంతా కూడా ఇదే అంటున్నారు. ఆల్రెడీ జగన్ భజన చేస్తున్న వాళ్ళు మేము చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, మరలా కొత్తగా ఇది తప్పు ఏమీ లేదు, ఇందులో అనవసరం తీసాడు ఈ సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో ఈ సినిమా వల్ల చేతులారా వైసీపీని ముంచినట్టే అయింది, అండ్ జగన్కి లేనిపోయిన డ్యామేజ్ అయినట్టే. ఇక ఇప్పుడు వ్యూహం, ఈ వ్యూహం వచ్చేసి రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే మీకు తెలిసిందే కదా, కాంట్రవర్సీ, కొత్త ఏవో పెడతా ఉంటాడు. ఇందులో ఒక సీన్ పెట్టినందుకే జనాలు చీకొట్టారు. సీరియస్లీ సినిమా అంతా బాగున్నా ఒక సీన్ చూసేసి ఏంటి ఇలా పెట్టాడని చెప్పి చాలా మంది కరెక్ట్ కాదని అంటున్నారు, లైక్ ఆవిల్ని చీకొట్టారు అన్న. సినిమా అయితే బాగుందని చాలా మంది అంటున్నారు, కానీ తెలిసిందే చూపించాడయ్యా, కొత్తగా ఏం లేదు, ఓన్లీ జగన్మోహన్ అభిమానులకు మాత్రం నచ్చిందయ్యా ఈ యాత్ర 2 అంటున్నారు. ఓకే, కమింగ్ టు వ్యూహం. ఈ వ్యూహం సంబంధించి యాత్ర 2లో ప్రతిపక్షాలను ఎక్కడ విమర్శించకుండా ఏదో 1-2 పాయింట్స్ చూపాల్సింది ఏదో చూపినాడు మహి వీరాఘవ్. బట్ రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ అంతకుముందు పదే చెప్పింది ఏంటిది, నేను జగన్మోహన్ రెడ్డికి అభిమాని, నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చుతాడు, నాకు పవన్ కళ్యాణ్ నచ్చడు, చంద్రబాబు నచ్చడు, అండ్ లోకేష్ మీద కొన్ని సీన్స్ పెట్టిన ట్రైలర్ ద్వారా టీజర్ ద్వారా మొత్తం చూపిస్తూనే ఉన్నాడు. ఇటువంటి మూమెంట్లో ఈ సినిమాకి సంబంధించి మొదట వచ్చేసి సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఆ తర్వాత లోకేష్ తరఫున లాయర్లు అన్న దాని ప్రకారం సినిమాని పక్కన పెట్టారు. మరలా రామ్ గోపాల్ వర్మ తరఫున లాయర్లు వెళ్ళటం, కోర్టుని అడగటం, వాళ్ళు వచ్చేసి మరలా రివిజన్ రివ్యూకి పంపటం, వాళ్ళు చూసేసి ఓకే చేయటం. బట్ ఆల్రెడీ కాంట్రవర్సీ ఉంది, కోర్టులో ఉంది, ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు పొలిటికల్గా ఎన్నికల రాబోతున్న సినిమా రాబోతుంది అన్నప్పుడు
ఖచ్చితంగా సమాజం మీద ఇంపాక్ట్ అనేది పడిద్ది. మరి ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి, ఆ క్యారెక్టర్లు కావచ్చు, రిమైనింగ్ కావచ్చు. అలాంటప్పుడు ఈ సెన్సార్లు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, జాగ్రత్తగా చూడాలి, కట్స్ చేయాల్సిన కట్ చేశారు. ఈయన రామ్ గోపాల్ వర్మ ఏమో నాకు కట్స్ ఉంటే నాకు నచ్చదు, నేను అందుకని థియేటర్ కూడా రిలీజ్ చేయను, ఓటీటీ రిలీజ్ చేస్తా, లేదప్పుడు నేను అందరికి ఫ్రీగా ఇస్తానట్టు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా వచ్చి థియేటర్లో రిలీజ్ అయితేనే వీళ్ళకి పరువు అనేది ఉంటుంది అనమాట, పరువు అనేది దక్కినట్టు. అయితే రేపు ఫిబ్రవరి 16న రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు, 16 కానీ 15 కానీ. బట్ 15వ తారీఖున రాజధాని ఫైల్స్ ఉంది. రాజధాని ఫైల్స్ చెడుగుడు ఆడుకుంటుంది ఎవరిని, ఈ వైసీపీ వాళ్ళని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావచ్చు. అమరావతి రాజధాని విషయంలో ఏం చేశాడు, అమరావతి రైతుల పట్ల ఎలా వ్యవహరించారు ఏంటని చెప్పి అందరికీ అర్థమైపోతుంది. పేర్లు మార్చి ఉండొచ్చు కాక రాజధాని ఫైల్స్లో, బట్ అందరికీ అర్థమైపోతుంది. ఈ మూమెంట్లో దానికి ఆల్రెడీ ట్రైలర్కి కూడా ఇప్పటికే 11 మిలియన్ వ్యూస్ వచ్చాడు, అంటే 1,10,00,000 వ్యూస్ వచ్చింది. యాత్ర 2 ఓ రకంగా సినిమా బాగున్నా పోవడానికి కారణం కూడా రాజధాని ఫైల్సే. జనాలు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది రాజధాని ఫైల్స్. ఇన్నాళ్ళు చూస్తున్నామే బాబు బోరు కొడుతుంది అనుకున్నదేమో ఈ యాత్ర 2. ఈ వ్యూహంలో కూడా ఈ యాత్ర 2లో ఉన్నట్టు లేదంటే కొంచెం మసాలా దట్టించి కొంచెం అటు ఇటు కనుక ఉందనుకోండి, అది కూడా డిజాస్టర్ అవడం గ్యారంటీ, అండ్ అడ్డంగా మరలా వైసీపీ పరువు అవడం గ్యారంటీ. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉండిద్ది, అందుకే మేము సినిమాని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయబోతున్నాం అన్నాడు. సో డేట్ ఇచ్చాడు ఫిబ్రవరి 23. అంటే అప్పుడు ఇక వేరే సినిమాలు ఏముండో, అంటే అప్పటికి రాజధాని ఫైల్స్ వచ్చేసి 1 వీక్ అయిపోయింది కాబట్టి అప్పుడేంటి ఇందులో కొత్తగా చూపిస్తాడు అన్నట్టు. ఏది వ్యూహంలో ఏమన్నట్టు, రాజధాని విషయంలో ఈ వైసీపీలు చెప్తారే అది అమరావతి కాదు కమరావతి అని, భ్రమరావతి అని, కొంతమందికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ రకంగా చంద్రబాబు చేసాడని రకరకాల అంటారు కదా, లైక్ అవన్నీ కానీ వ్యూహంలో చూపించగలిగితే కొంత వైసీపీకి లబ్ధి చేకూరినట్టు. కానీ అందులో కూడా రియాలిటీకి దూరంగానే ఏదైనా ఉంటే మరలా దానికి కూడా ఇబ్బంది పడక తప్పదు. సో కన్క్లూజన్, ఖచ్చితంగా సెన్సార్ కట్లు బోల్డ్ అని పడ్డాయి, నో డౌట్. అందుకే దానికి యూ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే వివాదాలు లేకుండా ఉండు, రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం వివాదాలు రగిల్చే విధంగా ఉంటే మరలా కోర్టుకి వెళ్తారు, అప్పటికప్పుడు సినిమాని నిలుపుదల చేస్తే సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో గతంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ అంటే సెన్సేషన్, ఇప్పుడున్నటువంటి రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాలు, న్యూసెస్ క్రియేట్ చేయటాలు, అడ్డదిడ్డంగా ఎవరైనా పెడితే వాళ్ళని ట్వీట్లో ఏకి పారేయటాలు, లేదన్నప్పుడు ఒకవేళ బయట మాట్లాడాల్సి వస్తే ఎప్పుడు లేనిది అసలు నేను ఎవరికి భయపడిన ఆయన నాకు భయం వేసేలాగా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడితే ఏదో చేస్తా ఉన్నాడు. అంటే ఆయన స్థాయి ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన కేవలం అవతల వారికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడు, అవతల వారు ఏ చెప్తే చేస్తున్నాడు, జస్ట్ లైక్ టాయ్ అన్నట్టు అయిపోయాడు అని చాలామందికి అర్థమవుతూనే ఉంది. సో ఇలా టాయ్ అన్న వేలోనే ఈ సినిమాను కూడా తీసుంటాడా, లేదంటే మునుపటి రామ్ గోపాల్ వర్మ ఈ వ్యూహంలో కనిపిస్తాడా అంటే నాకు అనిపిస్తున్న ప్రకారం అయితే ఏదో ఈ వైసీపీ వాళ్ళకి నచ్చింది తీసి పెట్టాలన్నట్టుగా తీసాడని నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ సెన్సార్ వాళ్ళు తీయాల్సినటువంటి అన్ని తీసేసి కట్ చేసి పడేస్తుంటారు. ఈ వచ్చే వ్యూహం అన్నది ఖచ్చితంగా యాత్ర 2 వాళ్ళు వీళ్ళకి ఒరిగింది ఏమీ లేదు కాబట్టి ఈ వ్యూహం వల్ల కూడా వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదని నాకైతే అనిపిస్తుంది. బట్ రాజధాని ఫైల్స్ మాత్రం ఈ వైసీపీకి నిద్ర లేకుండా చేయడం గ్యారంటీ, అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజాలేంటో రియల్గా చూపడానికి గ్యారంటీ నాకు అనిపిస్తా ఉంది.